25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అశురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. రియాలిటీ షోలు బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి సుమారు 9.35 కోట్ల రూపాయల మేర ఆస్తులు నగదు కాజేసినట్టుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. అశురెడ్డి బిగ్ బాస్ ఫేమ్ ఇలాంటి వ్యక్తే 9.35 కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో మోసం చేసిందనేటువంటి వార్త ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో తను ఉంటుంది. అశురెడ్డి తన అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఎప్పటికీ దగ్గరగా ఉంటూ సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి అశురెడ్డి ఈ యొక్క వివాదంలో చిక్కుకోవడం, అది కూడా పెళ్లి పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసినట్టుగా 9.35 కోట్ల మేరకు మోసం చేసినట్టుగా ఆ వ్యక్తి కుటుంబము పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. లండన్లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైవి ధర్మేంద్రకు 2018లో అశురెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నానని చెప్పి అతనికి దగ్గరైనట్లుగా కూడా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులకే వీరి పరిచయం ప్రేమగా మారడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బాధితుడు ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు పంపినట్లుగా బాధితుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారంలో దాంట్లో పేర్కొనబడింది. ఇక హైదరాబాద్ షేక్పేట వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అతనికి అశురెడ్డి పరిచయమైంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లుగా చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగడం ప్రారంభించారు. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకొని తన పేరిటే రిజిస్టర్ కూడా చేయించుకుంది. ఆ తర్వాత అశురెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామంటూ పండితుణ్ణి కూడా పిలిపించి హడావుడి కూడా చేశారట. అనంతరం ముఖం చాటేసి పలుమార్లు అడిగినా కూడా ఇప్పుడు పెళ్లికి నిరాకరించిందట. 2025 వరకు ఆమె తన కుమారుడి నుంచి, అంటే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యనారాయణ కుమారుడి నుంచి 9.35 కోట్ల విలువ చేసేటువంటి నగదు కానీ, బంగారం కానీ, ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించుకుందంటూ ఇప్పుడు అతను బాధితుని యొక్క తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక దానితో పాటు అదనంగా ఆమె సోదరి కూడా 50 లక్షలు తీసుకుంది అని ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అశురెడ్డి బ్యాంకు ఖాతాలు, గత 7 ఏళ్ల కాలంలో ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఆమెను విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్కి ఉన్నటువంటి ఈమె బుల్లితెరలో ఫేమస్గా మారినటువంటి, ఇన్ఫ్లుయెన్సర్గా మారినటువంటి అశురెడ్డి ఈ యొక్క కేసులో చిక్కుకోవడం, అది కూడా పెళ్లి పేరుతో మోసం చేసి 9 కోట్లకు పైగా డబ్బులు కాజేశారన్నట్టు వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అశురెడ్డి ఎలా స్పందిస్తారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? కేసు నమోదైంది కాబట్టి పోలీసులు విచారణకు పిలిస్తే ఎప్పుడు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది, విచారణలో ఏ విషయాలు కూడా బయటకు వస్తాయనేటువంటి ఆసక్తి అయితే ఇప్పుడు నెలకొంది.